బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 మీద భారీ అంచనాలు ఉన్నాయి. గత ఏడాది ప్రసారమైన సీజన్ 7 గ్రాండ్ సక్సెస్ కాగా ఆడియన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. 2017లో బిగ్ బాస్ సీజన్ 1 ప్రసారం కాగా సక్సెస్ఫుల్ గా 7 సీజన్స్ పూర్తి చేసుకుంది. మొదట్లో ఈ షో అర్థం కాలేదు. ముఖ్యంగా సాధారణ ఆడియన్స్ ఇష్టపడలేదు. ఈ షో మజా తెలిసాక గ్రామీణ ప్రాంతాల ఆడియన్స్ కూడా షోని ఎంజాయ్ చేస్తున్నారు. సీజన్ 7 టైటిల్ పల్లవి ప్రశాంత్ గెలవడానికి కారణం ఇదే. గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఆడియన్స్ ఆయనకు బాగా ఓట్లు వేశారు. ఇక సీజన్ 7 మాదిరిగానే సీజన్ 8 సరికొత్తగా డిజైన్ చేస్తున్నారు. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచేలా టాస్క్, ఎలిమినేషన్స్, గేమ్స్, రూల్స్ ఉంటాయని అంటున్నారు. మొదటిసారి సీజన్ 7 లో 2 లాంచింగ్ ఎపిసోడ్స్ నిర్వహించారు. ఫస్ట్ ఎపిసోడ్ లో 14 మంది కంటెస్టెంట్స్ పరిచయం అయ్యారు. వారిని హోస్ట్ నాగార్జున హౌస్ లోకి సాధారణంగా పంపారు. 5 వారాల అనంతరం మినీ లాంచింగ్ ఈవెంట్ నిర్వహించి మరో 5 మంది కంటెస్టెంట్స్ ని బిగ్ బాస్ ఇంట్లోకి పంపారు. ఇది టీఆర్పీ పరంగా కలిసి వచ్చింది. ఈసారి కూడా ఇదే టెక్నిక్ ఫాలో కావచ్చు అంటున్నారు. సోషల్ మీడియాలో ఓ న్యూస్ తెగ వైరల్ అవుతుంది. బిగ్ బాస్ సీజన్ 8 మరో 50 డేస్ లో అంటూ ప్రచారం జరుగుతుంది. దాని ప్రకారం బిగ్ బాస్ సీజన్ 8 ఫస్ట్ ఎపిసోడ్ కి ముహూర్తం ఫిక్స్ అయింది. సెప్టెంబర్ 1 ఆదివారం గ్రాండ్ లాంచ్ ఈవెంట్ జరుగుతుంది. ఆ రోజే బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం అంటున్నారు. ఆగస్టులోనే బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 మొదలవుతుందని గట్టిగా వినిపించింది. లేటెస్ట్ లీక్ మాత్రం సెప్టెంబర్ మొదటి వారం అంటున్నారు. దాని ప్రకారం 50 డేస్ మాత్రమే బిగ్ బాస్ షోకి మిగిలి ఉంది. కౌంట్ డౌన్ స్టార్ట్ అంటూ ప్రచారం జరుగుతుంది. ఇది బిగ్ బాస్ ప్రేక్షకులకు ఫుల్ కిక్ ఇచ్చే న్యూస్ అనడంలో సందేహం లేదు. ఇక కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియ దాదాపు పూర్తయింది. పరిశ్రమలో జరుగుతున్న ప్రచారం ప్రకారం బర్రెలక్క, కుమారి ఆంటీ, యూట్యూబర్ బంచిక్ బబ్లు, నటి హేమ, నటి సురేఖ వాణి, సోనియా సింగ్, కిరాక్ ఆర్పి, బుల్లెట్ భాస్కర్, వర్షిణి సుందర రాజన్, రీతు చౌదరి, అంబాటి రాయుడు, వేణుస్వామి, అమృత ప్రణయ్ బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్స్ లిస్ట్ లో ఉన్నారట. అందరూ కాకపోయినా వీరిలో మెజారిటీ సెలెబ్స్ బిగ్ బాస్ సీజన్ 8 లో కనిపించే సూచనలు ఉన్నాయని అంటున్నారు. మరోసారి హోస్ట్ గా నాగార్జున కొనసాగనున్నారు. ఆయన బెస్ట్ హోస్ట్ అని నిరూపించుకున్నారు. అదే సమయంలో మరో చాయిస్ మేకర్స్ కి లేదు. ఎన్టీఆర్ ఫస్ట్ సీజన్ లో సత్తా చాటాడు. కానీ వరుస ప్రాజెక్ట్స్ తో ఆయన బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్ మరలా బిగ్ బాస్ హౌస్ లోకి రావడం కష్టమే.